హాయ్ అండి. ఈరోజైతే టాపీ మేస్త్రీలు అయితే వచ్చారండి. చుట్టూరు పెట్టగోడ కూడా ప్లాస్టింగ్ అయితే చేయించేస్తున్నామండి. రాగానే ఇసుక అది కలిపేసుకుని సిమెంట్ అది కలిపేసి జల్లి చేసుకుంటున్నారండి. పంపేద్దామని మిమ్మల్ని సిమెంట్ కలిపేసి అయితే పెట్టగోడ అయితే ప్లాస్టింగ్ అయితే చేసేస్తున్నారండి. నువ్వేడకే సూర్యుడు బయటే ఉంటాడు. అన్నం తినేసి అయితే మళ్ళీ మొదలెట్టేశారండి. మధ్యాహ్నానికి బయట పక్క అంతా చేసేసారు. ఇప్పుడైతే లోపల పక్క అయితే చేస్తున్నారు. ఇటొచ్చి నువ్వు ఇటొచ్చి పెట్టగోడ కట్టి 5 సంవత్సరాలు అవుతుందండి. వర్షానికి గట్ట నానిపోయి పడిపోయేలాగా ఉందనేసి అన్నారు మేస్త్రీలు అయితే. సర్లే అయితే వారం సీటు తీసుకుని ఇక పారిగోడ ఎలాగా కట్టేసుకున్నాము. అప్పు అదో చేసుకుని ఈ పెట్టగోడ కూడా ప్లాస్టింగ్ అయితే చేయించేస్తామనేసి మా ఆయన గారు ఈ పెట్టగోడ కూడా ప్లాస్టింగ్ అయితే చేయించేస్తున్నారండి. నేను తర్వాత చేయించుకోవచ్చు అనేసి అన్నా కానీ వద్దు, ఇంత కట్టుకొని ఆ పెట్టగోడ మళ్ళీ పడిపోతే ఇదో డబల్ పని అయిపోద్ది, అవసరమైతే బాకీ తీర్చుకుందాం అనేసి మా ఆయన గారు ప్లాస్టింగ్ అయితే చేయించేస్తున్నారండి. టాపీ మేస్త్రీలకి బార్ల బియ్యం అయితే కాసండి. అంటే ఎండ బాగా వేస్తుందని డ్రింక్ బదులు బార్ల బియ్యం కాయమన్నారండి. బార్ల బియ్యం కాసాము. సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుందండి. సాల్ట్ వేసాను, గ్లాస్లో పోసేసానండి. టాపీ మేస్త్రీలకి అయితే ఇచ్చేస్తున్నాను. నిన్న ఇవాళ మట్టికి ఎండ మట్టికి చాలా తీవ్రంగా వేసిందండి. ఇక ఎండ అలా పోతే పర్లేదండి. మళ్ళీ వర్షాలు ఉన్నాయి అనేసి అంటున్నారు. పొద్దుడు కూడా మబ్బు పట్టేసింది. మళ్ళీ ఈరోజు కూడా పని అయితే ఆగిపోద్ది అనేసి అనుకున్నాం. పని అయితే ఆగలేదండి. 6 అయిపోయిందండి, ఇంకా చేస్తూనే ఉంటున్నారు పని. టైం ఎక్కువైపోయిందని అన్ని కోపం వస్తున్నట్టుంది. లోపల పక్క బయట పక్క అయితే అయిపోయిందండి. ఇక్కడ వరకు బాగా కనపడుతుందని చల్లగుండి. మధ్యాహ్నం అయితే బాగా ఎండేసేస్తుంది, మొహాలేం కనిపిస్తలే మీ. ఎటు కాకుండా సిమెంట్ అయితే మిగిలిపోయిందండి. మిగిలిపోవటం వల్ల చీకటి పడినా కానీ పని అయితే చేసేసే వెళ్ళారండి. ఏ టైం అయినా కానీ పని అంతా చేసుకుని టాపీ మేస్త్రీలు అయితే వెళ్ళిపోయారండి.